యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వర్తమానం అందించడానికి దైవ సేవకులు పాస్టర్ శ్యామ్ కుమార్ గారు గుండుగొల్లం ప్రాంతం నుండి మన మధ్యకు ఆహ్వానించబడటం జరిగింది. వారు మన మధ్యలో ఉన్నారు. ప్రియుల అద్భుతమైనటువంటి రక్షణ సాక్ష్యం కలిగినటువంటి దైవజనులు. ఇంచుమించుగా 20 సంవత్సరాలుగా వారు నాకు పరిచయము. వారిని మన మధ్యకి ఎప్పుడు పిలవాలని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు వారిని ఆహ్వానించడానికి ప్రభు కృప అనుగ్రహించారు. వారు ఈ ఆంధ్రాకి చెందిన వారు కాదు, ఏ ప్రాంతపు వారో, ఎలా యేసు ప్రభులోకి వచ్చారో, వారి అనుభవాలు, యేసు ప్రభు గురించిన అనుభవము, రక్షణ సాక్ష్యము, ఆ తర్వాత సందేశాన్ని కూడా మనకు అందిస్తారు. చప్పట్లు కొడుతూ దైవ సేవకుడిని ప్రేమపూర్వకంగా వాక్యం చెప్పడానికి ఆహ్వానిద్దాం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మంచిది. మన మధ్యన ఆత్మీయులు దైవజనులు జానకాంతయ్య గారు చెప్పిన విధంగా ఆనాటి నుండి కలిసి మేము సేవలో అనేక ప్రాంతాల్లో కలిసి ఏకీభించి ప్రార్థన చేయటం జరుగుతుంది. దైవజనులు కొందరైతే నాకెందుకులే అని విడిచిపెడతారు, కానీ అయ్యగారు ఎంతో సేవకులుగా ఉన్న మా అందరినీ బలపరిచి నడిపిస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. యూదయ, సమరయ, యెరూషలేము, బూది గంతముల వరకు నాకు సాక్షులై ఎందురని వారితో చెప్పాను. ఇది ఎవరు చెప్పిన మాట అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత తన వారికి అందరికీ ప్రత్యక్షపరుచుకుని ఆరోహణమయ్యే ముందు వారితో చెప్పిన మాట అని మనం అనుకోకూడదు. కానీ ఆ మాట నీకు నాకు కూడా, అవునా కదా? చెప్పాలి. ఆ మాట నీకు పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే యెహోవా నిన్నే మహిమా పరసెదా, యెహోవా నిన్నే మహిమా పరసెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. యెహోవా నిన్నే మహిమా పరసెదా, యెహోవా నిన్నే మహిమా పరసెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా,
సాగిలపడి సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి. ఆమెన్. మాది తణుకు దగ్గర వేలువెన్ను. ఒక వాక్యం చదవండి. 1 కొరింథీ 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు. మంచిది. నేను వచ్చిన వెంటనే సెల్ సైలెంట్లో పెట్టాను. ప్రతి ఒక్క సైలెంట్గా పెట్టుకుంటే మంచిది. తర్వాత వచ్చిన వారు కూడా శబ్దం చేయకుండా సైలెంట్గా కూర్చొని శ్రద్ధగా సాక్ష్యమైన పాట అయినా వాక్యమైన శ్రద్ధగా వినినప్పుడు అది మనలో క్రియ జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో అనేక సంఘములు ఉన్నాయి. పలు రకాల కులాల సంఘాలు ఉన్నాయి, మతాల సంఘాలు ఉన్నాయి, భాషల సంఘాలు ఉన్నాయి, తెగల సంఘాలు ఉన్నాయి. కానీ ఇది అటువంటి సంఘం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన సంఘము. ఈ సంఘములో ప్రత్యేకత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, ప్రత్యేకించబడిన వారమై ఉండాలి. ఎలా పడితే అలా రావటం, ఎలా పడితే అలా మాట్లాడటం, ఎలా పడితే అలా మనం ఉండటం కాకుండా మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. అందరూ చెప్పండి, ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. ఒకప్పుడు మన ఇష్టానుసారంగా చేసాం, నడుచుకున్నాం, ప్రవర్తించాం, చూసాం. ఇప్పుడు అలా కాదు. ప్రత్యేకత, ప్రత్యేకత, ప్రత్యేకత. అందుకనే లోకంలో నుండి మనల్ని వేరుపరుచుకొని ప్రత్యేకించుకొని తన సన్నిధిలో నాటుకున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. శ్రద్ధగా వినండి. పరిశుద్ధాత్ముడు దైవజనులు మీ అయ్యగారైనా ఎవరైనా వచ్చి నిలబడినప్పుడు, నేను నిలబడినప్పుడు, ఎవరు నిలబడినా వీరు ఎవరు అంటే మీలాంటి మానవ మనుషులే. కానీ పరిశుద్ధాత్ముడు నింపి మంచి ఆలోచన ఇచ్చి, మంచి తలంపిచ్చి, మంచి ఉపదేశం ఇచ్చి నడవలసిన త్రోవని నడిపిస్తాడు. సంఘంలో ఉన్న మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ ఊహలు మాకు తెలియనే చెప్పాలి. తెలియవు. అన్నీ తెలిసిన వాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకి పేరు. ఆయన ఎక్కడో లేడు, ఆయన మన మధ్యనే ఉన్నాడు. సపట్లు కొట్టండి. ఒక కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్తే ఎంత భయం కలిగి ఉంటాం. ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళినా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వారి దగ్గరికైనా వెళ్తే ఎంతో భయం కలిగి ఎంత సైలెంట్గా ఉంటామో. సర్వాధికారి అయిన దేవుడు, భూమాకాశంలో సృజించిన దేవుడు, మన మధ్యనున్న దేవుని దగ్గరికి వచ్చిన మనం అంతకంటే భయం కలిగి, భక్తి కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన యావత్తు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. మంచిది. మాది తణుకు దగ్గర వేలివెన్ను. మా తాతయ్య కర్ణాటక వెళ్ళారు. తుంగభద్ర నది డామ్ ఆ ప్రాంతంలో కర్ణాటకలో పొలాలు చేయటానికి వెళ్ళారు. మా తాతయ్య పొలాలు చేసేవారు. మా తాతయ్యకి 7 కుమార్తెలు, 3 అబ్బాయిలు. ఇప్పుడు సుమారు 80 సంవత్సరాల క్రితం, 80-90 సంవత్సరాల క్రితం అక్కడ మా తాతయ్యకి పెద్ద కుమార్తె అలివేలు మంగమ్మ. ఆమెకు పెళ్లి చేయాలి. కర్ణాటకలో మన తెలుగు వాళ్ళు ఎవరు లేరు. మా నాన్నగారు పెద్ద బావమరిది
కర్ణాటక ఆంధ్ర నుంచి తీసుకెళ్ళి పెద్ద కుమార్తెనిచ్చి మా నాన్నగారికి మా అమ్మనిచ్చి పెళ్లి చేశారు. నేను అక్కడ బళ్ళారి జనరల్ హాస్పిటల్లో 1963 సంవత్సరాన్ని అక్కడ జన్మించాను. అక్కడే పెద్ద అయ్యాను, అక్కడే పెళ్ళయింది. 3 కుమారులు పుట్టారు. నేను రాత్రులు పగల వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉండేవాడిని. నాకు డబ్బు అంటే బాగా పిచ్చి. ఇంకా సంపాదించాలని ఈ ప్రాంతానికి వచ్చాను. ఈ ప్రాంతానికి వచ్చి వ్యాపారం చేస్తూ ఉండగా వ్యాపారం మంచిగా సాగుతుంది. వ్యాపారం బాగుంది కదా, నా భార్యని పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడే ఉంచుకుంటే మంచిది కదా అని గుండుగోల్లో ఒక స్థలం ఇల్లు తీసుకుని ఆ ఇంటికి నా భార్యని పిల్లల్ని తీసుకురావటం జరిగింది. పెద్ద బాబు రెండో బాబుని కూడా భీమడోలు దీపాల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేయించటం జరిగింది. బడికి స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండగా ఒకరోజు మా పెద్ద బాబు తలపోటు అని బాధపడుతూ ఇంటికి వచ్చాడు. ఈ విధముగా బాధపడుతూ వచ్చిన వారు ఎవరు తెలుసా? చెప్పాలి అమ్మా. దేవుని స్తోత్రం. షునేమురాలి కుమారుడు ఇలాగే బాధపడుతూ వచ్చాడు. వాక్యం చెప్తూ ఉండగా మన మనసు, మన హృదయం అంతా ఆ వాక్యం మీదకి వెళ్ళిపోవాలి. ఈ మాట అక్కడ ఉంది కదా అని. అలా బాధపడుతూ ఉండగా గుండుగోలో జాకబ్ డాక్టర్ గారని ఆయన దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. ఆయన ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేసి రేపు బాగుంటుందని చెప్పారు. అలాగే 2 రోజులు పడుకొని ఉన్నాడు, కానీ మత్తుగా ఏమీ లేవటం లేదు, బాగుంటలేదు. నేను ఒకసారి వ్యాపారం నిమిత్తం ఇంటికి వచ్చాను. వ్యాపారానికి వెళ్ళి నేను వచ్చానని సంతోషంతో మా చిన్నబాబు అరుణు, విశ్వనాథు నాన్నగారు వచ్చారని గంతులేస్తున్నారు. మా పెద్ద బాబు కూడా మంచం మీద పడుకొని ఉన్నాడు. నాన్నగారు వచ్చారని నవ్వు ముఖంతో చిరునవ్వుతో ఉన్నాడు, కానీ కళ్ళు గిరగిర కళ్ళు తిరుగుతున్నాయి. నేను మంచం దగ్గరికి వెళ్ళి మా బాబుని తీసుకుని, బాబీ ఇంకా తగ్గలేదని తీసుకుని చూస్తుంటే కళ్ళు గిరగిర తిరుగుతున్నాయి. ఆ బాబుని తీసుకుని ఈశాన్యంలో పెట్టిన దేవుని విగ్రహాల దగ్గరికి, ఫోటోల దగ్గరికి తీసుకెళ్ళి, బాబీ దండం పెట్టు దేవుడికి, నీకు తగ్గిపోద్దని నేను దండం పెట్టిస్తుంటే చేతులు ఇలా తిప్పేస్తున్నాడు. ఇదేదో దెయ్యం పట్టిందని జుట్టు పట్టుకుని ఈ చెంప మీద బాగా కొట్టాను. వెంటనే నా భార్య వచ్చి, చిన్న బిడ్డ ఆడికేం తెలుస్తుంది, మీరు అలా కొట్టేస్తున్నారు, ఇక్కడ తాడు కడతారు బసవరాజు గారు అని ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకెళ్దామని అన్నారు. అప్పుడు మోటార్ సైకిల్ మీద మా 2 చిన్నపిల్లల్ని ఇంటికాడ పెట్టి నా భార్య, నేను, మా పెద్ద బాబుని బసవరాజు గారి దగ్గరికి తీసుకెళ్ళాం. ఆయన మంత్రాలు చదివి మెల్ల ఒక తాడు కట్టారు. మళ్ళీ మంత్రాలు చదివి ఈ చేతికి ఒక తాడు కట్టారు. మళ్ళీ మంత్రాలు చదివి ఒక కాలికి ఒక తాడు కట్టారు. ఏం మార్పు రావటం లేదు. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళమంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళేటప్పటికి రాత్రి 12:30, 1 గంట ఆ సమయం. వాళ్ళ తలుపులు వేసేసి పడుకున్నారు. మా బాబుని బండి మీద వదిలేసి నేను ఆ గోడ దాటి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళని లేపితే వచ్చి వాళ్ళు వైద్యం చేశారు. నా భార్య ఒళ్ళోనే గిలగిల కోడి గిలగిల తన్నుకుని పడిపోయినట్టుగా పడిపోయాడు. నోట్లంటే ఆ సొంగలో. ఆ రాత్రి అంతా డాక్టర్ గారు వైద్యం చేసి తెల్లారి తగ్గిపోతే బాగుంటుంది, మీరేం కంగారు పడద్దు అని అన్నారు. ఆ తెల్లవారులో పిల్లలిద్దరిని ఇంటికాడ వదిలేసి నేను, నా భార్య, మా బాబు దగ్గరే హాస్పిటల్లో ఉన్నాం. తెల్లారి కూడా ఏం తగ్గలేదు. మరలా ఏలూరు చిన్నపిల్లల హాస్పిటల్ ఇక్కడే ఫైర్ స్టేషన్ దగ్గరలో ఉంది, శ్రీనివాస హాస్పిటల్ అనుకుంటా, అక్కడ తీసుకెళ్ళాం. అక్కడ కూడా 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు, ఆఖరి రోజున 3వ రోజు నోట్లో నుంచి సొంగలు వచ్చేస్తున్నాయి. ముక్కులో నుంచి కూడా నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకా వాళ్ళు అన్నారు, మీరు హైదరాబాద్ అన్నా తీసుకెళ్ళిపోండి, లేదా వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి, మా వల్ల అవదే అన్నారు. వెంటనే మాకు ఎవరు లేరు, కర్ణాటక నుంచి వచ్చాం. వెంటనే మా బాబీని తీసుకుని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పెద్ద హాస్పిటల్లో మా అన్నయ్య, మా తమ్ముడు ఉన్నారు. అందుకు వాళ్ళన్నా చూసుకుంటారని అక్కడ తీసుకెళ్ళాం. అక్కడ 3 రోజులు ఉన్నాడు.
4వ రోజు కర్ణాటక నుంచి మా నాన్నగారు వచ్చారు. వచ్చి బాబీ అని చేయి పట్టుకోగానే ఆ తాతయ్య నానమ్మ వచ్చారని అలాగే సంతోషంగా నవ్వి అలా ప్రాణం విడిచిపెట్టాడు. ఆ బిడ్డ చనిపోయినప్పుడు నా భార్య ఆ మేడ మీద నుంచి, పెద్ద హాస్పిటల్ ఎదురుగా ఉంది హాస్పిటల్, అది పైన మేడ మీద నుంచి పడిపోవాలనుకుంది. నేను కూడా ఏమైపోవాలో తెలీదు. మా నాన్నగారు ధైర్యపరిచి ఆ బిడ్డను తీసుకొచ్చాం. ఇంటికాడ గుండుగోలో సమాధి మట్టి కార్యక్రమం చేశారు. దీపాల స్కూల్లో నుంచి ఆ స్కూలు అందరూ బంద్ చేసి అందరూ వచ్చేసారు. అందరూ ఏదేదో చెప్పారు, మాకేం అర్థం లేదు. ఆ కార్యక్రమం అయిపోయింది. చుట్టాలు బంధువులు అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. ఎంతైనా మాకు బిడ్డ పైన ఆ లోటు తీర్చేవారు లేరు. ఎంతో వేదన, ఎంతో బాధ. ఆ పరిస్థితిలో బిడ్డపోయిన బాధని నేను తట్టుకోలేక విషం తాగి చనిపోదాం అనుకున్నా. అలా అనుకున్నాను. విషం తీసుకుని తాగే ముందు ఈ విషం తీసుకుని నేను తాగి చనిపోతాను. నా భార్య పరిస్థితి ఏంటి? ఇంకా 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఐసిఐసి బాండ్లు కట్టాను, ఆ బాండ్లు ఏమైపోతాయి? వృషభాల సీట్స్ కట్టాను, అవి ఏమైపోతాయి? మళ్ళీ ఏలూరులో సైకిల్ షాప్ దగ్గర అలా మిస్సెస్ సీట్లు వేస్తే 10,000 రూపాయల సీట్లు 3 సీట్లు కట్టాను, అవి ఏమైపోతాయి? గుండుగుల్లో కొందరికి వడ్డీకి డబ్బులు ఇచ్చాను, అవి ఏమైపోతుంది? ఒక పని చేద్దాం, ఈ డబ్బులన్నీ పోగు చేసి కర్ణాటక తీసుకెళ్ళి నా భార్యని నా పిల్లల్ని నా ఇంట్లో పెట్టి ఈ డబ్బు ఫిక్సెడ్ చేసి నెల నెల వడ్డీ వస్తుంది, దాని మీద నా భార్య పిల్లలు బతుకుతారు, అప్పుడు చనిపోదాం అనుకుని ఆ విషయానికి మూత పెట్టడం జరిగింది. దేవుని స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త. ఒక ఆయన నా షాపు దగ్గరికి, పాత బస్ స్టాండ్ దగ్గర ఛార్జింగ్ లైట్ల షాపు దగ్గరికి వచ్చి బిడ్డ పోయిన బాధలో ఏడుస్తూ ఉండగా, ఈయన ఎంతో యథార్థంగా ఉన్నాడు, అన్యుడయ్యి కూడా యథార్థంగా ఉన్నాడు. ఇతను దేవుడు పట్టుకుంటే బలంగా వాడుకుంటాడని మనసులో అనుకునేవాడు, ప్రార్థన చేసి వచ్చేవాడు. కానీ ఒకసారి గుండుగోలు వచ్చాడు. గుండుగోలు వచ్చి నన్ను చర్చికి తీసుకెళ్ళాడు. చర్చికి తీసుకెళ్తే మాట కాదనక మొకమాటానికి చర్చికి వెళ్ళటం జరిగింది. 1 వారం వెళ్ళి అందరితో ప్రార్థనలో ఉన్నాను, వచ్చేసాను. నాకేం అర్థం కాలేదు. 2వ వారం కూడా చర్చికి తీసుకెళ్ళారు. చర్చికి తీసుకెళ్తే అందరూ మోకరించారు, నేను కూడా మోకరించి ఉన్నాను. దేవుని స్తోత్రం. ఇలా మోకరించాను, ఏడుస్తున్నాను, కళ్ళంట కన్నీరు అలా పడుతుంది. ఒక సుక్క రక్తం పడింది. కళ్ళలో నుంచి ఏడుస్తూ ఉండగా కళ్ళలో నుంచి ఏడుస్తుండగా కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. అవి కింద పడితే కన్నీటి సుక్క. కానీ రక్తం పడింది ఏంటి అని అనుకున్నాను. మరలా 2వ సుక్క రక్తం పడింది. మరలా కళ్ళల్లో నుంచి ఏడుస్తూ ఉండగా నేను బిడ్డపోయిన బాధలో ఏడుస్తున్నాను, కన్నీరు వస్తుంది. అది కన్నీరే కానీ రక్తం పడింది ఏంటి అనుకున్నాను. మరలా 3వ సుక్క రక్తం పడింది. మరలా అదే విధంగా అనుకున్నాను. తర్వాత సుక్కలు పడి అలా ప్రవహించింది. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య. మన శిక్షను తొలగించెను, సంహారమునే. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము
రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, 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 యేసు రక్తము. ప్రార్థన అయిపోయింది. నన్ను తీసుకెళ్ళిన ఆయన పాస్టర్ గారితో మాట్లాడారు. తర్వాత ఆయన నన్ను లోపలికి తీసుకెళ్ళి చేత్తో పట్టుకుని తీసుకెళ్ళి భోజనం పెట్టారు. భోజనం చేయటం జరిగింది. నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ గారు ఆయన కొద్ది సమయం మాట్లాడుకుని మేము ఇంటికి తిరిగి వచ్చేసేటప్పుడు నేను చెప్పులు వేసుకుని ఒక 7 అడుగులు అటు ఇంటికి వెళ్ళేటప్పుడు బయలుదేరాను. వెంటనే ఈ దర్శనం జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం రాగానే పాస్టర్ గారి దగ్గరికి తిరిగి ఈ విషయం చెప్పటం జరిగింది. బిడ్డ పోయిన బాధలో వచ్చాను, నేను ఏడుస్తున్నాను, కళ్ళంట ప్రవాహం వలె కన్నీరు వెళ్తుంది. ఒక సుక్క రక్తం పడింది, 2వ సుక్క రక్తం పడింది, 3వ సుక్క రక్తం పడింది. నేను ఏడ్చేది కన్నీరు, అది నీళ్ళే కదా, రక్తం పడింది ఏంటో అనుకున్నా. 3 సుక్కలు తర్వాత స్పష్టంగా కనిపించినాయి. తర్వాత సుక్కలు అది పడి అలా ప్రవహించింది. ఇలా జరిగిందని పాస్టర్ గారికి చెప్పగానే భూమిని ఆకాశాన్ని అందులో సమస్తాన్ని కలగజేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు. నరులమైన మనల్ని ఆయన పోలికలో ఆయన స్వరూపమందు నేలమట్టి నుండి కలగజేసింది ఆయన. నరులారా తిరిగి రమ్మని ఆయన సెలవు ఇవ్వటం జరిగింది. ఆయన దగ్గరికి తిరిగి మనం వెళ్ళక సృష్టిని పూజించి సేవించి ఆరాధించి నశించిపోయాం. నశించిన మనల్ని రక్షించటానికి మహిమ కలిగిన దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చనన్నమాట నమ్మదగినది, పూర్ణంగీకరణకు యోగ్యమైనది. మీరు ఎరిగి వచ్చినా ఎరక్కపోయి వచ్చినా ఆయన మిమ్మల్ని ప్రేమించి ఆయన రక్తంలో మీ పాపాలు కడిగాడు. మీరు రక్షించబడి ఉన్నారు. ఈరోజు నుంచి మీరు నూతన సృష్టి, వెళ్ళిరండి అని అన్నారు. పోయిన వారం వచ్చాను, డిబ్బీలో డబ్బులు వేసాను. ఈ వారం వచ్చాను, డిబ్బీలో డబ్బులు వేసాను. వెళ్ళి రమ్మని చెబుతున్నారు ఈయన. మళ్ళీ రేపు వారం వస్తాను, డబ్బులు డిబ్బీలో వేస్తాను. డబ్బుల గురించి ఎలాగ చెబుతారని అనుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు నుంచి నాకు బిడ్డ పోయిన బాధలో చనిపోవాలనే మనసు పోయింది. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, విజయమందు మరణము మింగివేయబడిన. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన ప్రేమించి ఆ మరణపు వాసన కొట్టివేసి పరిమళ వాసన అనుగ్రహించే దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్య. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము,
నేడే యేసు సంతోషమే సమాధానమే సంతోషమే నమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్య ఆ రోజు వరకు చనిపోవాలనే మనసు ఉంది, అది యేసు రక్తం ద్వారా తీసివేయబడింది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చెప్పనా సఖ్యమైన సంతోషం నా హృదయంలో కలిగింది. ఆ రోజు నుంచి నేను పాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళిన చర్చికి తీసుకెళ్ళిన కూడానే ఎక్కడ మీటింగ్ జరిగినా వెళ్తున్నా, ఎక్కడ గృహకూటాలు జరిగినా వెళ్తున్నా. నా భార్య, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారో ఆదివారం వాళ్ళతోనే కలిసి తింటున్నారు. ప్రతి రాత్రి ప్రతి సమయంలో ప్రార్థనని వెళ్ళిపోతున్నారు, మీరు వెళ్ళకూడదు అని ఆమె ఆటంకపరచడం మొదలుపెట్టింది. నన్ను చర్చికి తీసుకెళ్ళిన ఆయనకి నేను చెప్పటం జరిగింది, నేను ప్రార్థన చేస్తాను, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఆయన సంఘంతో ప్రార్థన చేపిస్తారు. ఇదంతా ఒక ఎత్తు. మీరు రాత్రి షాపు దగ్గర నుంచి వ్యాపారం నుంచి వచ్చిన తర్వాత, అయ్యా నన్ను మార్చిన దేవుడు నా హృదయంలో మరణ వేదన తీసివేసి జీవించాలనే మనసు ఇచ్చారు. నా భార్య అడ్డుగా ఉంది, నా భార్యను కూడా దర్శిస్తే నా భార్య నేను కలిసి మందిరానికి వస్తాం కదా అని మీ వంతు మీరు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఆయన మీ మొర్ర ఆలకించి ఆమెను కూడా మీతో పాటుగా చర్చికి నడిపిస్తారని ఆయన చెప్పటం జరిగింది. అదే మాట పట్టుకొని రోజు రాత్రి వచ్చి నేను భోజనం చేయకుండా మోకాళ్ళ మీద ఉండి ఏడవటమే, అయ్యా వ్యభిచారిని, త్రాగుబోతుని, బీడీలు, సుట్టలు, సిగరెట్లు, బ్లూపిలాలు, సెక్స్ బుక్స్, విచ్చలవిడిగా పంది వలె పొరిలాను, వలె తిరిగాను, అడవిగాడిద వలె ప్రవర్తించాను, బలిసిన గుర్రం వలె పొరుగు అని భార్య సృష్టు సైకిలిస్తూ జీవించాను. మాల దేవుడు, మాదిగ దేవుడు, అమెరికా దేవుడు అని దూషించి ద్వేషించాను. నీసుడనైన నన్ను ప్రేమించి నీ రక్తంలో కడిగి నన్ను రక్షించావు తండ్రి. నా భార్య ఆటంకపరుస్తుంది నాయన, ఆమెను కూడా దర్శించు, నీకు సమస్తమును సాధ్యమైన తండ్రి. తెల్లవారులు 2 చేతులు ఎత్తి మోకాళ్ళ మీద ఏడవటమే. సరిగ్గా 42 రోజులకి ఆమె నాకు ఎదురుగా వచ్చి, ఒకరోజు శుక్రవారం నాడు పగలంతా మోకాళ్ళ మీద ఏడ్చి 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 షాపుకి వచ్చేస్తున్నా. రేపుడు నుంచి చర్చికి వెళ్ళకూడదని ఎదురుగా నిలబడి అడ్డుగా నిలబడింది. దెయ్యమా, యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున ఆజ్ఞాపిస్తున్నాను, ఈమెని విడిసి పో అని అనగానే ఆమె దబేల్ని పడిపోయింది. నేను షాపుకి వెళ్ళిపోవటం జరిగింది. నా యజమానుడు ఎప్పుడు నన్ను లేదని ఏడ్చి 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 సీమిడి కన్నీరు సొల్లు తుడిసి 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 ఎక్కువైన సీకేసి నాకేసి సపరించేసి అలాగే సొమసిల్లి పడిపోయింది. దేదీప్యమైన తేజస్సుతో ఆయన మహిమ వెలుగు ఆమె మీదకి రాగా ఆమెలో ఉన్న చీకటి, బండలాంటి చీకటి అలా వెళ్ళిపోయింది. ఆయన ప్రార్థన 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 ఆలకించి ఆశ్చర్యకరమైన
తన సహాయము అనుగ్రహించే దేవుడు. ఆ రాత్రి నా భార్యని పొద్దున తిట్టెళ్ళాను కదా, ఆమె ఏ కోపంలో ఉందని నేను ఇంటికి వస్తూ ఉండగా రాత్రి రోజు తలుపు కొట్టాలి, ఇలా తలుపు కొట్టాలి. ఆమె లేచి తలుపు తీయాలి. ఆ రోజు లైట్లు వేసున్నాయి, బయట లైట్లు వేసున్నాయి, లోపల లైట్లు వేసున్నాయి. ఆమె ఎదురు చూస్తుంది. నేను జడుస్తూ ఇంటికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఆమె చెప్పిన సంగతి, నేను ఏడ్చి అలా పడిపోయాను. నాలో ఒక బండ లాంటి చీకటి అలా వెళ్ళిపోయింది. దేవుడు తేజోమైన వెలుగుతో నా మీద ప్రకాశించారు. ఆయన మాట్లాడారు. ఆయనే నిజమైన దేవుడు. రేపు ఆదివారం నుంచి నేను కూడా మీతో చర్చికి వస్తానని ఆమె చెప్పింది. హల్లెలూయా. తెల్లారు లేసాం. ఈ గుమ్మాన్ని కట్టిన గుమ్మడికాయ, ఈ గుమ్మాన్ని కట్టిన కొబ్బరికాయలు, ఈ గుమ్మాన్ని కట్టిన ఎండుమిరగాయలు, నిమ్మకాయలు, ఎంటుకలు, ఈ గుమ్మాన్ని కట్టిన సాయిబులు ఇస్తారు కొబ్బరికాయకి గుడ్డ కట్టి, అది ఇవన్నీ తీసేసాం. ఈశాన్యం పెట్టిన ఆ పొటోలు అవి తీసేసాం. అన్నీ తీసుకెళ్ళి పాడేసి ఆ ఆదివారం నేను, నా భార్య, నా పిల్లలిద్దరం చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాం. నలభై 47వ కీర్తన మొదటి మాట. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయడి. దేవుని స్తోత్రం. ఇదేం చప్పట్లు, ఇదేం ఆర్భాటం అని కొందరు మనసులో ఉంటుంది. దేవుని వాక్యం చెబుతుంది, ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో ఆర్భాటముతో ఆయన్ని గొప్ప చేయండి అన్నాడు. దేవుని స్తోత్రం. 43:3. దేవుని స్తోత్రం. ఆయన వెలుగు, ఆయన సత్యమును త్రోవ చూపిస్తాయి. వెలుగు త్రోవ చూపిస్తుంది, సత్యము త్రోవ చూపిస్తుంది. అందుకనే ఆయన నామాన్ని మనమందరం ఏకీభించి గొప్ప చెయ్యాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి జయధ్వనులతో. దేవుని స్తోత్రం. ఆ రోజు నుంచి చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాం. నా భార్య, నా పిల్లలు ఎటువంటి పరిస్థితి అయినా ఈనాటి వరకు చర్చి మానలేదు. అనేక చర్చిలు మారలేదు. ఒకటే చర్చిలో నాటపడ్డాం, ఒకటే చర్చిలో సిగిరించాం, ఒకటే చర్చిలో పుష్పించాం, ఒకటే చర్చిలో ఫలించాం, ఒకటే చర్చిలో వర్ధిల్లాం. దేవుని స్తోత్రం. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన నాటబడిన వారమై నీతిమంతులమై మోవేయుదము, నీతిమంతులమై మోవేయుదము. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు. మందిరంలో నాటపడి చేసిన ప్రతి ప్రార్థనలోనూ ఆయన జయమిచ్చిన దేవుడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మేము అనేకమైన ఆచారాలు అలవాట్లతో ఉండేవాళ్ళం. ప్రభు మాట్లాడుతూ వచ్చారు. యెరెమీయా గ్రంథం 10వ అధ్యాయం
2వ వచనం. యేసయ్య సెలవిచ్చినది ఏమనగా, అన్య జనముల ఆచారములను మీరు అభ్యసింపకుడి. దేవుని స్తోత్రం. అన్య జనులు ఏ ఆచారాలైతే అభ్యసిస్తారో మీరు కూడా అన్య జనులుగా ఉన్నవారు ఇప్పుడేమో ధన్యులుగా మార్చబడ్డారు కనుక అన్య జనుల ఆచారాలను మీరు అభ్యసించకూడదని ఆయన మాట్లాడి బలపరిచి అన్య జనముల ఆచారాల నుండి విడిపించి ఆయన పరిశుద్ధ మార్గాన్ని నన్ను నా కుటుంబాన్ని నడిపిస్తున్నారు. ఆయనకి ఏమిచ్చిన ఆయన రుణం చెప్పండి. ఆయన ఏమిచ్చిన ఆయన రుణం తీర్చలేం. అందుకు కృతజ్ఞులమై మనము ఆయన వైపు చూస్తూ సాగిపోవాలి. దేవుని స్తోత్రం. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడిన గనుక మీరు విధేయులైగు పిల్లలై మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి నడుచుకొనక ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండు. దేవుని స్తోత్రం. శ్రద్ధగా వినండి. మా ఇంటికాడ కోడి గుడ్లు పెట్టింది. ఆ గుడ్లు పొదగేసినప్పుడు కోడి ఆ గుడ్ల పైన ఎక్కి అవన్నిటిని లోపల సదురుకుంది. 21 రోజు అయిన తర్వాత ఒక గుడ్డులోనూ పాము వచ్చింది, ఒక గుడ్డులోనూ తేలు వచ్చింది, ఒక గుడ్డులోనూ ఎలకొచ్చింది. వస్తాయా చెప్పండి? వస్తాయా? పాము వస్తుందా? మీరు చెప్పాలి. ఎందుకు అలా చెబుతున్నారు? పాము రానే, సుంచు రానే, తేలు రానే రాదు. దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధుడయ్యుండి మహోన్నతుడయ్యింది మన మీద నిత్యము ఆవరించి ఆదరిస్తూ ఉండగా మన చూపులో పరిశుద్ధతయే కనిపించాలి, మాటలో పరిశుద్ధతయే కనిపించాలి, నడకలో పరిశుద్ధతయే కనిపించాలి, తలంపులో పరిశుద్ధతయే కనిపించాలి, హృదయంలో పరిశుద్ధతయే కనిపించాలి, మన సమస్తములోనూ పరిశుద్ధతయే కనిపించాలి. పరిశుద్ధులుగా లేని మనలను పిలిచి తన సన్నిధిలో నాటుకున్నది, తన రక్తమిచ్చి కడుక్కున్నది, తన స్వకీయ జనముగా చేసుకున్నది ఎందుకు తెలుసా? పరిశుద్ధులుగా ఉండుట కొరకు. దేవుని మనలను మనం పరీక్షించుకోవాలి. వచ్చేరులే, వెళ్ళేములే, చెప్పారు, విన్నాములే అన్నట్టుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనమును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. అందుకనే మన కొరకు సమస్తాన్ని ధారపోసాడు. ఆయన సమస్తాన్ని ధారపోసింది ఎందుకు తెలుసా? మహిమ కలిగిన సింహాసనాన్ని, వజ్ర వైడూర్యాలతో కట్టబడిన నగరును, చీకటి లేని స్థలాన్ని, ఆకలి దప్పులు లేని స్థలాన్ని, నిరంతరం ఉండే స్థలాన్ని, సదాకాలం ఉండే స్థలములో నిన్నును ఆయనతో పాటు ఉంచుకొనుట కొరకు ఏమన్నాడు ఆయన? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. మందిరంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధులుగా ఉండటమే కాదు, మనం ఎక్కడ ప్రకాశించినా ఎక్కడున్నా సరే పరిశుద్ధత కనిపించాలి. కానీ బూతులు కానీ, సరసక్తులు కానీ, పోకిరి మాటలు కానీ, లేనిపోని లోకాచారాలు కానీ, లోట తలంపులు కానీ, లోక ఆలోచనలు కానీ మనలో ఉండకూడదు. మనము అవమానం నొందకూడదు, ఆయనకు అవమానం తేకూడదు. ఇర్మీయా గ్రంథంలో ఏమన్నాడంటే, నా జనులు అవమానం నొందుతారు అని అన్నాడు. అవమానం నొందేవారిగా మనము ఉండకూడదు.
పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు తేవాలమ్మా. నువ్వు వెళ్తున్నావు, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని ఆమెని మెట్టినింటికి పంపించేటప్పుడే ముందే వివరించి కుమార్తెని పంపిస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? పుట్టినింటికి చెడ్డ పేరు తేకూడదని, మెట్టినింటికి చెడ్డ పేరు తేకూడదని, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకొని ఈ సంఘానికి, సేవకునికి, సావాసానికి చెడ్డ పేరు నీ ద్వారా రాకూడదని, పరలోక మహిమ కలిగిన దేవునికి చెడ్డ పేరు నీ ద్వారా రాకూడదని ఆయన ప్రత్యేకంగా వివరించి చెబుతున్నాడు ఈ మాటలు. తన ఎదుట పరిశుద్ధులుగాను, నిష్కలంకులుగాను, నిర్దోషులుగాను, యథార్థవంతులుగాను నిలబెట్టుకొనవలెనని తన వాక్యం ద్వారా తన సంఘమును ఉదక స్నానము చేపిస్తున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మాట్లాడుతూ ఉండగా 10 మంది దైవజనులు మాట్లాడారు. ఇంకా 30 రోజులు 30 మంది మాట్లాడతారు. అంతేకాకుండా ఆత్మీయ తండ్రి సమాన జయాంకాంతయ్య గారు మంచి సవిస్తారంగా మీకు ఆత్మీయ ఆహారం వడ్డిస్తున్నారు. మనల్ని మనం సరి చేసుకోవాలి, ఆయనకి తగినట్లుగా మనము జీవించాలి, సిద్ధపడాలి, బలం నొందాలి. దేవుని స్వరం విన్నవాళ్ళు ఎవరైనా చెయ్యొద్దండి. దేవుని స్వరం విన్నవాళ్ళు అమ్మ పైకెత్తమ్మా. దేవుని స్తోత్రం. మరి ఎంతమంది వస్తున్నారు? దేవుని స్వరం అమ్మ ఒకతే ఉందంట. కాదు, అందరూ దేవుని స్వరం వినేవారుగా ఉండాలి. ఆయన మాట్లాడే దేవుడు. యెహోవా స్వరము బలమైన స్వరము, ఉరుములు కలిగిన స్వరము, దేవదారు మ్రానులను విరిసే స్వరము, సరళ గురించి వృక్షంలోను విరిసే స్వరము, లేళ్లను వీనింపజేసే స్వరము. ఆ స్వరము ప్రతి ఒక్కరూ వినాలి. నా గొర్రెలు నా స్వరము చెప్పాలి. నా గొర్రెలు నా స్వరము వినును. ప్రతి ఒక్కరూ దేవుని స్వరమిని ఆ స్వరానికి అనుకూలంగా మనం నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. ఇలాగే మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం. మాది పెద్ద సంఘం, అందరూ కానుకలు వేస్తున్నారు. నేనేమో ఆ రోజు బట్టలు పాతవి తీసేసి కొత్త బట్టలు వేసుకున్నాను, పర్సు పెట్టుకున్నాను. అందరూ కానుకలు వేస్తుండగా అందరూ వేస్తున్నారు. నేను కానుక వేయకపోతే ఎలాగా అని అనుకుని జేబు చూస్తే జేబులో నేను వేసే అది లేదు. పర్స్ తీసి చూస్తే 500 నోట్లు, 200 నోట్లు, 100 నోట్లు, చివరికి తీగ అడిక్కేంతకి 50 నోటుకి మనసిల్లింది. 50 రూపాయల నోటు తీయలేక తీసి చేతిలో పట్టుకున్నా. వెనకాల నిలబడ్డాను. ముందుకు అందరూ వస్తున్నారు. 2 స్వరాలు వినిపిస్తున్నాయి. నువ్వు పెద్ద పిసినారోడు, వారం రూపాయి వేస్తావు కానుక, 50 వేసేస్తావని ఒక పక్క నుంచి స్వరం వినిపిస్తుంది. ఒక పక్క నుంచి ఇవ్వండి మీకు ఇవ్వబడును. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కానుకేసేదాకా ఈ 2 స్వరాలు పోరాటం. ఇక్కడికి వచ్చి కానుకేసిన తర్వాత 2 స్వరాలు దూరం అయిపోయినాయి. దేవుని స్తోత్రం. ఇవ్వండి మీకు ఇవ్వబడును అని అన్నారు కదా అని నేను ఆ రోజు సోమవారం, ఆదివారం అయింది, సోమవారం షాపు దగ్గర ఆ రోజు వచ్చిన ఆదాయం రాశాను. నెలంతా ఆదాయం రాశాను. 10,000 రూపాయలు నాకు ఆదాయం వచ్చింది. 10,000 రూపాయల్లో దేవుని వాక్యం మలాకి 4 తర్వాత 3:10లో చెబుతుంది. వినండి, శ్రద్ధగా వినండి, పేజీలు తిరగద్దు. 3:10లోను నా మందిరములో 10వ భాగము తీసుకొచ్చి ఇవ్వండి మందిరం నిమిత్తం అని ప్రభు మాట్లాడారు. 10,000లో 1,000 రూపాయలు 10వ భాగం తీసుకొచ్చి ఆ నెలలో మొదటి ఆదివారం నాడు దైవజనుల చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకున్నాను. దేవుని స్తోత్రం. దైవజనుడు ఆశీర్వదించగా ఆ ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇచ్చింది. అంతకుముందు అద్దెంట్లో ఉన్నాను. 10 సెంట్ల స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. 3 మోటార్ సైకిల్ ఇచ్చాడు. 2 కుమారులకి ఇచ్చాడు. పెద్ద మందిరం కట్టించారు. నా పిల్లల్ని, నన్ను కూడా దేవుని సేవలో, నా భార్యను కూడా వాడుకుంటున్నారు. దేవుని స్తోత్రం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చెప్పండి. సామెత 8:21. సామెత 8:21.
సామెతల గ్రంథము 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. దేవుని స్తోత్రం. మందిరాన్ని ప్రేమించాలి, దైవజనుణ్ణి ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, సావాసాన్ని ప్రేమించాలి, దైవజనుని కుటుంబాన్ని ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ఆస్తికి, ఆత్మ సంబంధమైన ఆస్తికి, పర సంబంధమైన ఆస్తికి, భూ సంబంధమైన ఆస్తికి వారసులుగా చేయటానికి ఆయన సరిపోయినవాడు, మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. ఆమేన్. నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించవలెనని కోరుకుని వారందరూ ధన్యులు. ఆమేన్. దేవునికి ఇచ్చేటప్పుడు పిసినితనంగా ఈయనే ఇవ్వకూడదు. నేను పెద్ద పిసినారు అని రూపాయి వేసేవాడిని, ఆదివారం రూపాయి బిళ్ళ వేసేవాడిని. మనం అంగీకరించలేదు 50 వేయటానికి. ఆ మరస్ట్ టైనాలో 1000 రూపాయలు ఇవ్వటం మొదలుపెట్టాము. ఆ నుంచి దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు దశంభాగం దేవునికి 2 ఇవ్వటానికి దేవుడు కృప చూపాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవునివి దేవునికి ఇవ్వాలి, కైసరివి కైసరికి ఇవ్వాలి. వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించాలి. దేవుని మందిరానికి వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఉండకూడదు. విని విడిచిపెట్టువారు కాకుండా విని దాని ప్రకారంగా ప్రవర్తించువారుగా ఉండాలి. ఆమేన్. నేను ముగిస్తున్నాను, సమయం దగ్గర పడింది. చెప్పాలంటే చాలా సమయం ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు. మన తాత ముత్తాతలు అందరూ వెళ్ళిపోయారు. నీవు నేను మనము ఒకనాడు వెళ్ళిపోతూ ఉంటామా? వెళ్ళిపోయిన తర్వాత నిరంతరం ఉండే ఒక స్థలం ఉంది. ఆ స్థలం కొరకు ఇక్కడ మనం సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి చెప్పండి? సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? నమ్మకస్తులుగా సిద్ధపడాలి, పరిశుద్ధులుగా సిద్ధపడాలి, యథార్థవంతులుగా సిద్ధపడాలి, నీతిమంతులుగా సిద్ధపడాలి. ఆయన ఏమై ఉన్నాడో ఆ రీతిగా మనము సిద్ధపడాలి. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నీచము నీ నీడలో ఆస్వాదింతును నీ జీవింతును నీచము సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నీచము నీ నీడలో ఆస్వాదింతును నీ జీవింతును నీచము నీ నీడలో ఆస్వాదింతును నీ సుగుణాల సంపన్నుడా. ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆఖరుగా 21వ అధ్యాయము, అందరూ చెప్పండి, 21వ అధ్యాయము 8వ వచనం, ప్రకటన గ్రంథం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, ఆబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. దేవుని స్తోత్రం. బైబిలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. బైబిల్ ఉన్నవాళ్ళు చూపించండి. బైబిల్ లేనివాళ్ళు త్వరగా కొనుక్కోవాలి. 200 300 ఉంటుంది. బైబిల్ గ్రంథం ఉండాలి. ఆ పాటల పుస్తకం చెప్పండి ఉండాలి. పాటల పుస్తకం ఉండాలి. ఇంకా చెప్పండి, నోట్బుక్ ఉండాలి, పెన్ను ఉండాలి, బ్యాగ్ ఉండాలి. బ్యాగ్లో ప్రతి వారము దేవుని సన్నిధిలో వేయవలసిన కానుక కూడా బ్యాగ్లో
ఉండాలి. ఆ బ్యాగ్ పట్టుకొని యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా, రారాజు సైన్యమందు సేరను సేరను, ఆ రాజు దివ్య సేవ సేయను సేయను, రారాజు సైన్యమందు సేరను సేరను, ఆ రాజు దివ్య సేవ సేయను, సాధనం బెవరు నీవు నేనేగా, సాధనం బెవరు నీవు నేనేగా. నీవు నేనే సాధనాలుగా నిలబడాలి. దేవుని గ్రంథము, దేవుని గ్రంథము, పాటల పుస్తకం, నోటుబుక్కు, పెన్ను, అందులో కానుక. ఇదివరకు పూజలకి అన్నిటికి ఆ పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు అన్నీ ఒక బుట్టలో పెట్టుకుని పట్టుకెళ్ళేవాళ్ళు మేము. కానీ ఇప్పుడు అన్నీ కలిసి ఓ బ్యాగ్లో తీసుకొస్తున్నాం. మీరు కూడా తీసుకురావాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నిత్య అగ్ని గంధకములతో మండు గుండం ఉంది. ఎవరునూ ఆ అగ్ని గంధకములతో మండు గుండానికి వెళ్ళటానికి ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేనే. చిన్నపిల్లలు లేరు, లేకమ్మా, లేక ఇంకో చిన్నపిల్లలు ఉంటే మంచిది. ఒకలే, నువ్వు లేక ఎవరో ఒకరు లేగండి, ఎవరో ఒకరు లేగండి, లేకమ్మా. ఇక్కడ నిలబడి ఇలా తిరగ. ఇప్పుడు వీళ్ళిద్దరు నా కుమార్తెలు. ఇద్దరిలో ఎవరినైనా నేను విడిచిపెట్టడానికి నేను ఇష్టపడతానా? చెప్పండి. ఇష్టపడతానా? ఇష్టపడను. ఈ రెండు నాకు రెండు కళ్ళు. సంఘంలోకి వచ్చిన ప్రభుకి నీవు ఒక కన్ను లాంటిదాను. నిన్ను విడిచిపెట్టడానికి ఎంత మాత్రం ఆయనకి ఇష్టం లేనే లేదు. నిన్ను ఎవరైనా ముట్టితే ఆయన కనుగుడ్డుని ముట్టినట్టు. నిన్నెవరిని ముట్టడానికి ఎంత మాత్రం ఇష్టం లేనే లేదు. కూర్చోండి. గాడ్ బ్లెస్. దేని విషయంలో భయపడవలసిన పని మనకెంత మాత్రమునో, దేని విషయంలోనూ భయపడవలసిన పని మనకెంత మాత్రమునో. చదవండి. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. సహింపగలిగిన శోధన కంటే ఆయన ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనియ్యాడు. దేవుని స్తోత్రం. శోధనతో కూడా తప్పించుకునే మార్గం కలుగజేస్తాడు. చూడండి, అమ్మ విషయంలో బలహీనం అయిపోయింది. ప్రార్థించాం అందరం, అమ్మ నిలబెట్టాడు. అయ్యగారి విషయంలో మరి ఎటువంటి బలహీనత దేవుడు నిలబెట్టాడు. అమ్మగారి విషయంలో నిలబెట్టాడు. అలాగే సంఘంలో కూడా అనేక పరిస్థితులు తారుమారైనప్పుడు నిలబెట్టాడా, అలాగే విడిచిపెట్టాడా? చెప్పాలి. నిలబెట్టాడా, అలాగే విడిచిపెట్టాడా? యేసేపుని చెరసాలలో విడిచిపెట్టాడా, సింహాసనం ఎక్కించాడా? యోబుని అలాగే ఆ వ్యాధితోనే చంపేశాడా, రెండింతల ఆశీర్వాదంలో ఉంచాడా? గొలియాతు ముందు దావీదుని అపజయం కలగజేశాడా, జయం కలగజేశాడా? చెరసాల ఏమైంది? చెరసాల పునాదులు దద్దరిల్లి ఆ జైల్లో ఉన్నవారు కట్లు తెంచబడి అందరూ విడుదల పొందారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నిన్ను ఏ పరిస్థితిలోనూ ఆయన విడిచిపెట్టనే. నా పిల్లల సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, నా ఇంటి సంగతి ఏంటి, అయ్యో ఈ పరిస్థితి ఏంటి, ఇలా ఉందని నువ్వెంత మాత్రము చింతపడవలసిన పని ఎంత మాత్రము లేనే లేదు. నీ గురించి ఆయన చింతపడుతున్నాడు. ఆయన ఆ స్థితి విడిపించి ఒక స్థితిలో, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి నా దేవుడు సరిపోయినవాడు. దేవుని స్తోత్రం. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికీ, రాముని దరికి సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికీ, దేవుడవయ్యా శరాముని దరికి
కందరికి. శత్రుసేనలను కూల్చుటకు సరిపోయిన వాడవయ్యా, శత్రుసేనలను కూల్చుటకు సరిపోయిన వాడవయ్యా. సత్యముతో నిన్ను బలపరసే పరిశుద్ధ దేవుడవయ్యా, సత్యముతో మమ్ము బలపరసే పరిశుద్ధ దేవుడ. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా. చేరాము. 97వ సంవత్సరం మా అబ్బాయి చనిపోయాడు. 98వ సంవత్సరం మందిరానికి వెళ్ళాను. మందిరంలో యేసు రక్తం ద్వారా నన్ను ఆయన కడిగి రక్షించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో పరిస్థితులు తారుమారైనాయి. ఆయనను నన్నును నా కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టలేదు. నిన్ను కూడా విడవడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను విడవడు. ఆయన కోరేదంతా నేను పరిశుద్ధుడని గనక నీవును నీ ఇంటి వారును నీ కలిగిన సమస్తమును పరిశుద్ధులుగా ఉండుటకే ఆయన పిలిచాడు. దేవుని స్తోత్రం. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్ర 5 రాష్ట్రాలు దేవుడు అని 33 సంవత్సరాలు తీర్థయాత్రలు చేసాం. వచ్చిన తర్వాత 15 రోజులు తీర్థయాత్రలు అయిన తర్వాత ఒక బలిసిన దాన్ని, గొర్రెనైనా మేకనైనా కోసి దుర్గమ్మకు బలిచ్చి అందరికి చుట్టూరు బంధువులకి మిత్రులకి అందరికి విందు చేసి మందు పోయించి పేకాట్లాడి చెడిపోయిన అసలు వేసేవాళ్ళు. 33 సంవత్సరాలు ఎక్కడ తిరిగినా నన్ను విడిపించిన నాదుడు లేడు. విచ్చలవిడిగా జీవించాను. పైన పటారం చెప్పండి అమ్మా, పైన పటారం. మగోళ్ళు కూడా చెప్పండి, పైన పటారం లోన లొటారం. ఎవరికీ తెలీదు. బాగానే తెల్లబట్టలు వేసుకుని దొరగాలాగా ఉన్నాను. అన్నీ ఎరిగిన దేవుడు, నువ్వు ఈ స్థితిలో జీవించావు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావురని నన్ను త్రోసివేయలేదు. కానీ ఆయన ప్రేమించి అత్తుకుని ఆ మలిన వస్త్రాలు తీసివేసి రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, నీతి వస్త్రం, మైమరు వస్త్రం, పెండ్లి వస్త్రం, ఇంకా చెప్పటానికి సమయం సరిపోదు. ఎన్నో వస్త్రాలు ఆయన నాకు ధరింపజేశాడు. దేవుని స్తోత్రం. ఆయనే దేవుడని 5 రాష్ట్రాల తీర్థయాత్రలు చేశాను. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ప్రకటిస్తున్నాను. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కాసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది. అందరూ చేయెత్తి. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి. లోకాన కాదేది. మంచిది. ఇరిమియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఇరిమియా గ్రంథం 21:8 2 తీసుకోండి, ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తుయే నిజమైన దేవుడు. యెహోవా అన్న సాట యేసుక్రీస్తు అని చెప్పాలి.
ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది యేసు నామము. జయం జయము సాతాన్ శక్తుల్ లయం లయము యేసు నామము. జయం జయము సాతాన్ శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్. యేసుక్రీస్తుయే నిజమైన దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే సదాకాలము రాజు. దేవుని స్తోత్రం. 21:8 ఈ ప్రజలతో నీవిట్లనుము, యేసయ్య సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. దేవుని స్తోత్రం. నేను ముగిస్తున్నాను. దైవజనులు ప్రార్థన చేస్తారు. మరణ మార్గంలో జీవించాను, ఆ మరణ మార్గం నుండి నన్ను విడిపించి జీవ మార్గంలో నడిపిస్తున్నాడు. 5 రాష్ట్రాల్లో సాక్ష్యం ఇస్తున్నాను, వాక్యం చెబుతున్నా, అనేక ఎదుట నిలబడి ఆయనే దేవుడు, ఆయనే మార్గమును సత్యమును జీవమును అని ప్రకటిస్తున్నా. నిన్ను కూడా అలా ప్రకటించేదానిగా, ప్రకటించేవానిగా, ప్రకటించే సమూహముగా, ప్రకటించే సంఘముగా, ప్రకటించే స్వాస్థ్యముగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఎలా కోరుతున్నాడో, నేను పరిశుద్ధుడను గనక మీరును సమస్త ప్రవర్తనందు. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి సిగరింపజేసి పుష్పింపజేసి ఫలింపజేసి వర్ధిల్లింపజేయునుగాక. ప్రార్థన చేసుకునే సమయం. ప్రభు ఎలాంటి వాడో, మనుషుల పట్ల ఆయన చేసిన కార్యం ఎలాంటివో దైవ సేవకుని ద్వారా సవిస్తరంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. వారి సాక్ష్యాన్ని నువ్వు వింటూ వచ్చావు. అంత మాత్రమే కాకుండా ఆయన చెప్పారు, నేను పరిశుద్ధుడను గనుక మీరు సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండండి. జీవితాలు మార్చేవాడు యేసయ్య, శాపాన్ని తొలగించేవాడు యేసయ్య, పిరికితనాన్ని తీసివేసేవాడు, చద్దామనుకున్న వ్యక్తిని నిలబెట్టి గొప్ప శక్తి గల వ్యక్తిగా మార్చేవాడు యేసయ్య. సదాకాలం ఆయనే దేవుడు, యుగయుగములు ఆయనే రాజు. ఆయనకు అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకునే సమయం. అందరూ తరల వంచి కళ్ళు మూసుకోండి. మరి ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న నీకు ఆయన ఎంత ధన్యత ఇచ్చాడో గుర్తించు, గమనించు. స్థిరమైన విశ్వాసిగా ఆయనలో కడవరకు జీవించు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమాస్వరూపి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ పాదాలు కొందనాలు, స్తోత్రాలయ్యా. జీవితాలు మార్చే దేవుడువయ్యా, శాపాలు తొలగించే దేవుడు నాయన, పిరికి వారిని ధైర్యవంతులుగా చేసే దేవుడువయ్యా, చనిపోదామనుకున్న వ్యక్తిని శక్తి గల వ్యక్తిగా మార్చిన దేవుడివి. దైవజనులు శ్యామ్ గారి ద్వారా, వారి జీవిత సాక్ష్యం ద్వారా అనేక విషయాలు ఈరోజు మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డల హృదయాల్లో ఈ మాటలు స్థిరపరిచి ఫలింపచేయండి తండ్రి. అవునయ్యా, జీవితంలో ఎన్నో పూజలు పురస్కారాలు చేసి శూన్యమయ్యి నిరాశ నిస్పృహలకు గురయ్యి కన్న బిడ్డని కళ్ళ ముందు పోగొట్టుకుని చనిపోదామనుకున్న ఆ వ్యక్తి జీవితంలో మీరు అద్భుతం చేసి మీ రక్తం ద్వారా తనకు ధైర్యం ఇచ్చి, బలమిచ్చి, అభయమిచ్చి ఈరోజు నిలబెట్టి అనేక చోట్ల నీ మహిమ కొరకు వాడుకుంటున్నారు. స్తోత్రాలు తండ్రి. పిరికి వారిని ధైర్యవంతులుగా చేసే దేవుడు నాయన, నిరాశ నిస్పృహ తొలగించే దేవుడు అయ్యా, అసాధ్యమైనవి సుసాధ్యం చేసే దేవుడు నాయన. దైవ సేవకుడు సాక్ష్యం ద్వారా మాకు గొప్ప ఆత్మ బలాన్ని అనుగ్రహించండి, ఆత్మీయ ఉజ్జీవాన్ని అనుగ్రహించండి తండ్రి.
మీ సేవకుడి ద్వారా మాట్లాడారు. నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండమని. పరిశుద్ధత కలిగి నీ వలే ఈ లోకంలో మేము బ్రతకడానికి కృప అనుగ్రహించండి. ఈరోజు మీరు ఇచ్చిన వర్తమానం కొరకు స్తోత్రాలు, సాక్ష్యం కొరకు స్తోత్రాలు, మీ బిడ్డల హృదయాల్లో మీ క్రియ జరిగించినందుకు స్తోత్రాలు. దైవజనులు శ్యామ్ గారిని, వారి కుటుంబాన్ని, పరిచర్యలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ సేవకుడు ఎక్కడికి వెళ్ళినా తన ద్వారా మీ నామం మహింపరచబడి పరిచర్య నూరంతలుగా ఆశీర్వదించబడడానికి కృప చూపండి. ఈ కొడుకులో పాలు పొందిన ప్రతి సహోదరిని, ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి తల్లిని, తండ్రిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. అందరి జీవితాల్లో నూతనమైన కృప కుమ్మరించవలసిందని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.